సినిమాలో మెయిన్ గ్రాఫిక్స్ కానీ హనుమాన్ చూపించే విధానం కానీ డైరెక్షన్ కానీ సాంగ్స్ కానీ హై లెవెల్ సినిమా కరెక్ట్ రైట్ టైం సినిమా వచ్చింది. ఇప్పుడు ఇది 22 అయోధ్య చూడలేదండి. ఆది పురుష్ కంటే హై లెవెల్ ఉంది, కానీ నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు, నా అభిప్రాయం నేను చెప్తున్నా. చాలా బాగుంది సార్, సూపర్గా ఉంది సినిమా, చాలా బాగుంది. అందరూ విఎఫ్ఎక్స్ గురించి చెప్తున్నారు, కంటెంట్ ఉన్న సినిమాకి విఎఫ్ఎక్స్ అవసరం లేదు. ఇది నిరూపించింది. కంటెంట్ ఉంది సినిమాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది కంటెంట్. ఫస్ట్ టైం మనం ఒక సూపర్ హీరో మన హనుమంతుడిని చూస్తున్నాం. లాస్ట్ 25 మినిట్స్ అయితే మీరు నిజంగా చెప్తున్నాను, ఇవి లాస్ట్ అయ్యండి ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు మనం సూపర్ మ్యాన్లు స్పైడర్ మ్యాన్లు చూసి మనకి ఇప్పటిదాకా హీరో ఏడి మనం ఎత్తుక్కున్నాం. ఇగో ఇలాంటి పిల్లలకి మన నెక్స్ట్ రేపు పొద్దున హనుమానే హీరో అవుతాడు. మా చిన్న వయసులో మాకు సూపర్ మ్యాన్లు స్పైడర్ మ్యాన్లు చూసుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడుండే జనరేషన్కి ఇలాంటి సినిమాలతో మన కల్చర్ ఏంటి, మన ట్రెడిషన్ ఏంటి నీట్గా తెలుస్తుంది. నేను ఏ ఆది పురుష్కి వీటిని కంపేర్ చేయట్లేదు. బట్ వెన్ కంటెంట్ ఉంది అన్నప్పుడు అది విఎఫ్ఎక్స్ జనం పట్టించుకోరు. ఇప్పుడు అందరూ విఎఫ్ఎక్స్ బాగుంది అంటారు, ఎందుకు అంటే కంటెంట్ బాగుంది కాబట్టి. సో మన దగ్గర కంటెంట్ ఉంటే విఎఫ్ఎక్స్ అనేవి అటు ఇటు ఉన్నా కూడా జనాలు ఎప్పుడు పట్టించుకోరు. మేము విఎఫ్ఎక్స్ కోసం రావట్లేదు. ఎప్పుడైనా పాలలో చక్కెర ఎక్కువైపోతే తీపి ఎక్కువైపోతే తాగలేం, తీపి తగ్గినా తాగలేం. కానీ ఎక్కడెక్కడ ఏం వాడాలో ప్రశాంత్ వర్మ గారికి బాగా అర్థమైంది. విఎఫ్ఎక్స్తో కాదు కంటెంట్తో కొడుతున్నామని కంటెంట్తో కొట్టారు. సో హనుమంతుడిని లాస్ట్ 25 నిమిషాలు నేను చెప్పలేను భయ్యా. జై శ్రీరామని అరవలేక, హనుమంతుడిని అరవలేక చాలా ఇబ్బంది పడ్డాం. ఇంకా అరవాలనిపించింది. ఇంకో షో వేస్తే మళ్ళీ లాస్ట్ అరగంట ఇంకా హనుమంతుడి గురించి అరవాలనిపించింది. అంత గూజ్బంప్స్ భయ్యా. అసలు హనుమంతుడిని మనం అలా చూస్తుంటే, నేను స్పాయిలర్ ఇస్తున్నాను కానీ ఇచ్చినా పర్లేదు భయ్యా, మళ్ళీ చూడండి లాస్ట్ 20 నిమిషాలు. మనకి మన హీరోని ఎలివేట్ చేసినప్పుడు ఇంకా మనం ఆనందపడతాం. మన తెలుగు హీరోని ఎవరిని బయట వాళ్ళు ఎలివేట్ చేస్తే మనం ఎంత ఆనందపడతామో, హనుమంతుడిని ఎలివేట్ చేసినప్పుడు కూడా మనం అంతే ఆనందపడతాం. ఎందుకు అంటే మన దేవుడు, మనవాడు అని మనం ఒక ఫీలింగ్లో ఉంటాం. సో సినిమా అంతా ఆ ఫీలింగ్లో ఉన్నాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా రన్ చేసింది హనుమంతులా అనిపించింది. ఈ జనవరి 22కి మన ప్రశాంత్ వర్మ గుడి ఓపెనింగ్కి అయోధ్యకి ఇది ఒక గిఫ్ట్లా ఇచ్చినట్టే. ఎందుకంటే అందరికీ ఒక మంచి మెసేజ్. ఎందుకంటే ఒక కల్చర్ని ట్రెడిషన్ని కాపాడాలంటే ఇలాంటి సినిమాలు రావాలి. వస్తే ఎంత బాగుంటే రేపొద్దున జనరేషన్ తెలుసుకుంటారు హనుమంతుడు ఎవరు, రాముడు ఎవరు. నెక్స్ట్ సిరీస్ 2025 అంటున్నారు, జై హనుమాన్ అంటున్నాడు. సో జై హనుమాన్లో ఏం చూపిస్తాడు, రాముడిని ఎలా చూపిస్తాడు. మనకి విభీషణ్ని ఈరోజు ఈ క్యారెక్టర్ని తీసుకొచ్చాడు. విభీషణుడు అనేవాడు ఎవరు అతను అని మనకి క్లియర్గా తెలుసుకోవడానికి రేపొద్దున పిల్లలు అడిగినా కూడా చెప్పడానికి చాలా బాగుంటుంది. సో మన కల్చర్ని మనం ఎలివేట్ చేస్తాం. అది చాలా హ్యాపీ అనిపించింది.